స్తోత్రం పరిశుద్ధ దేవ, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మాట్లాడమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రెండు చేతులెత్తి హల్లెలూయా. సర్వఘనతమయ కలుగును గాక. ఆమేన్. మరి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి ఉన్నాం. हम नए साल में प्रवेश कर चुके हैं. మరి నూతన సంవత్సరంలో इस नए साल में పాత జీవితాలు, పాత చెత్త అలవాట్లు కాకుండా पुराने जीवनों को वो जो सारी बुरी आदतें वो ना रहते हुए, మరి ప్రజలకి ఇబ్బంది పెట్టే అలవాట్లతో కాకుండా, प्रजा को तकलीफें दे इस प्रकार की आदतें हम में ना నీ रहे. ఎదుటోని ఇబ్బంది పెట్టే అలవాట్లు కాకుండా हमारे सामने वाले व्यक्ति को जो है तुम जो है तकलीफ दो, ऐसी आदत ना होते हुए, దేవునికి ఇబ్బంది పెట్టే అలవాట్లు కాకుండా खुदा को तकलीफ देने वाली आदतें ना रहे. దేవునికి ఇష్టమనే అంటే దేవుని దయ, మనుషుల దయ ప్రతి బిడ్డ పొందుకొనును గాక. खुदा की दया और मनुष्यों की दया प्रत्येक व्यक्ति जो है ना उसे पाने पाए. అది వాక్యం సెలవిస్తున్నది. वचन ये कहता है. మరి ఒక ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంట. देखो, जब वो पति पत्नी जो ఆ है, ఇద్దరు భార్య భర్తలు కూడా वो दोनों पति पत्नी ఒక దగ్గరికి వెళ్తా ఉంటే वे जब एक जगह जा रहे थे, అక్కడ वहां ఒక पर మంచి పౌరం కనిపించింది. एक बहुत अच्छा कबूतर उन्हें दिखाई ఆ दिया. పౌరము वो कबूतर చాలా తెల్లగా, बहुत ही सफेद, చాలా చూస్తే సమాధానం అనిపిస్తుందంట వీళ్ళకి. उसे देखने पर उन्हें बड़ी शांति मिलती है. इनको ముఖ్యంగా క్రైస్తవులకి పౌరం చూడగానే ఎవరు గుర్తుకొస్తారు? मुख्यतः पर मसीह ईसाई लोगों को जब कबूतर देखने पे कौन याद आता పరిశుద్ధాత్మ है? గుర్తుకొస్తది पवित्र आत्मा याद आता है. కదండి. అదొక సూచన అంతే. वो बस एक चिन्ह है. పౌరం గుర్తుకొస్తది. जो है कबूतर जो इस प्रकार से उनको याद आता है उसे ఆ देखने पर. పౌరము वो जो कबूतर సూచన మాత్రమే. बस वो एक चिन्ह है. बस పౌరం అంటే పరిశుద్ధాత్మ కాదు. जो है कबूतर माने पवित्र आत्मा नहीं. అలాంటి స్వభావాలు ఉన్నాయి కొన్ని పౌరంలా. वैसे जो स्वभाव है उस कबूतर के जैसे. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి इसलिए ఆ యొక్క భార్య భర్తలు ఇద్దరు కూడా ఇష్టముతోని పౌరం తెచ్చుకొని పెట్టుకున్నారంట. वो पति पत्नी दोनों ने बड़ी जो पसंद के साथ जो है उस कबूतर लेकर కొన్ని आए దినాల हैं. తర్వాత थोड़े दिनों के बाद వీళ్ళిద్దరు కొత్త జంటలు ये दो जो नए जोड़ा है, ఏమైతుంది సంవత్సరం తర్వాత क्या हुआ एक साल के बाद ఇద్దరు అరుచుకోవడం మొదలు పెట్టిండ్రంట. दोनों एक दूसरे पर जो चिल्लाना शुरू మరి किए. ఇద్దరు కూడా అరుచుకొని दोनों एक दूसरे पर चिल्ला के ఏం చేస్తాడు? భర్త డోర్ గట్టిగా వేసి బయటికి వెళ్ళిపోతాడు కదా. जो है पति जो है ना बड़े जोर से जब दरवाजा मार के बाहर चला जाता है ना, అట్లా అరుపులు మొదలైగానే वैसा उनकी चिल्ला चौड़ शुरू ఆ యొక్క हुई. పౌరము బయటికి వెళ్ళిపోయిందంట. वो जो कबूतर है ना वो बाहर चला गया. అయ్యో వీళ్ళు చూడగానే పౌరం బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుందా రాదా? ये लोग देखते कि वो कबूतर बाहर निकल के चला गया, उड़ गया, फिर ये वापस आएगा या नहीं. అయ్యో భయపడిందేమో. शायद वो डर गया होगा कबूतर. మరి మేము చేసే ఈ యొక్క లెక్కలు, ఈ యొక్క అరుపులు, ఈ కోపము ఇష్టం లేదేమో. जो हमारा जो चिल्ला चौट है, हमारा जो गुस्सा है, लड़ना, ये सब उसे पसंद नहीं है, అందుకే బయటికి వెళ్ళిపోయిందేమో इसलिए वो बाहर की ओर उड़ गया. అని భయపడిండ్రు. क्या कर वो डर गए. కానీ మళ్ళీ వచ్చిందంట. लेकिन वो फिर आया है. హల్లెలూయా. हालेलुया. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గొడవ, फिर जो है फिर थोड़े दिन के बाद फिर लड़ाई झगड़ा, మళ్ళీ ఆ శబ్దం భరించలేక फिर वो आवाज को ना सह మరి सकता పౌరం था. అంటేనే సమాధానంగా ఉంటది. जय कबूतर जो शांत होता है, మళ్ళీ బయటికి వెళ్ళిపోయిందంట. फिर वो बाहर उड़ के चला गया. ఇక ఈసారి వీళ్ళు రాదనుకున్నారు. अब इस बार ये लोगों ने सोचा कि वो वापस आएगा ही కానీ नहीं. మళ్ళీ కొద్దిసేపటికి వచ్చిందంట. फिर थोड़ी देर के बाद आया है. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆ రోజు రాత్రిని तो उस दिन रात में భర్తకి ఏదో మార్పు కలిగింది. पति में कुछ बदलाव हुआ है. ఆయనకున్న యొక్క పౌరం మీద ఇష్టముతోని उनको जो कबूतर इतना जो पसंद जो इच्छा నేను है ఇంకా उनको, మా భార్య మీద అరవద్దు, నేను अब वो कहते हैं कि मैं अपनी पत्नी पर नहीं నేను మారుతాను. चिल्लाऊंगा, मैं बदलूंगा. ఈసారి 2 సార్లు అంటే వెళ్ళిపోయి వచ్చింది. जो 2 बार तो जाकर आया है वो కానీ कबूतर, మూడోసారి మళ్ళీ రాకపోతే अगर तीसरी बार वो कबूतर वापस नहीं आएगा तो నేను మళ్ళీ నన్ను నేను క్షమించుకోలేను. मैं अपने आप को माफ कभी नहीं कर पाऊंगा, మళ్ళీ నేను తిరిగి ఆ పౌరాన్ని చూడలేను मैं फिर कभी उस कबूतर को नहीं देख అన్న पाऊंगा. బాధతోని क्या कर उस दुख के భార్య मारे దగ్గరికి వెళ్ళిండంట రాత్రి. रात में पति के पास गया. అమ్మా నేను ఇప్పటి నుంచి నేను మీ మీద అరవాలనుకుంటలేను, अब वो कहता है अपनी पति से कि मैं अब से तुम पर कभी नहीं चिल्लाऊंगा, తగ్గించుకుంటా నేను, मैं खुद को दीन बनाऊंगा, తగ్గించుకుంటా నేను, मैं खुद को दीन నాలో बनाऊंगा, మార్పులు కలుగుతాయి, मुझ में बदलाव आएंगे, నువ్వు చూస్తావు అది. तुम वो देखोगी. మళ్ళీ ఒక పౌరాన్ని పోగొట్టుకునే పరిస్థితిలో మనం లేము फिर से उस कबूतर को खोने वाली ऐसी परिस्थिति में हम नहीं हैं. అనగానే భార్యలు కూడా कहने पर उस पत्नी में भी ఆ యొక్క రాయగలిగిన హృదయము కరిగిపోయిందంట. पत्थर जैसा उसका दिल पिघल गया. ఆ యొక్క అహంకారమైన హృదయము కరిగిపోయిందంట. उनका अहंकार से भरा हुआ दिल ना ఆ वो पिघल కొట్లాడు गया. పెట్టుకోవాలనుకున్న మనస్తత్వము కరిగిపోయిందంట. लड़ाई झगड़ा करने वाला वो उनका मन बदल गया. కరిగిపోయి ఏమన్నదంటే, बदल कर क्या कहती అవునండి है, నాకు కూడా పౌరం అంటే చాలా ఇష్టము, हाँ मुझको भी वो कबूतर बहुत पसंद है, కాబట్టి నేను కూడా అరవను इसलिए मैं भी नहीं चिल्लाऊंगी అని आपसे. వీళ్ళ అలవాట్లు మార్చుకోగానే क्या करिए अपनी आदतों को बदलते ही ఇంకా పౌరము వెళ్ళిపోవడము ఆపేసింది. अब హల్లెలూయా. कबूतर उस घर से बाहर उड़ के चले जाना रोक दिया है. అట్లా ఎన్నో సార్లు ऐसा बहुत सी बार మళ్ళీ 2024లో जो 2025-24 में దేవునికి విరుద్ధంగా మనం ఉంటూ जो खुदा के विरुद्ध रहते
हुए ఎన్నో సార్లు कितनी ही बार దేవుని చేయి విడిచిన వాళ్ళు ఉండొచ్చు, खुदा का हाथ छोड़ देने वाले लोगों में से थे हम। దేవుని ఆత్మని దుఃఖించబడిన వాళ్ళం ఉండొచ్చు. खुदा की आत्मा को दुख देने वाले व्यक्ति के समान हम थे। కానీ लेकिन ఈ రోజు 2025లో आज इस 2025 साल में మళ్ళీ మీలో ఒక మార్పు రావాలా? फिर तुम में एक बदलाव आना, మరి పర్మనెంట్ గా దేవుడి చెయ్యి నా నుంచి దూరము కాకూడదు. कभी भी जो है खुदा का हाथ मुझसे दूर नहीं होना దేవుని चाहिए। ఆత్మ నా నుంచి దూరం కాకూడదు. खुदा का आत्मा मुझसे दूर नहीं होना దూరం चाहिए। చేసుకొని నేను నాశనం అవ్వొద్దు. उसे दूर करके मैं अपने आप को नाश नहीं నా करना, తరతరాల ఆశీర్వాదం పోగొట్టుకునదు. मैं अपने पीढ़ी दर पीढ़ी की आशीष नहीं నా खोना, తరతరాల యొక్క ఆ యొక్క రక్షణ పోగొట్టుకోవద్దు. मैं अपने पीढ़ी दर पीढ़ी के लिए जो उद्धार है मैं उसे नहीं నేను खोना, నా పిల్లలు నరకంలో కాలొద్దు. ఇంకా मैं और मेरे बच्चे अब नरक में नहीं నేను चलना, నా పిల్లలు దేవుని హస్తము పట్టుకొని ఉంటాము. मैं और मेरे बच्चे जो खुदा का हाथ पकड़ कर ही ఎంత रहेंगे। కష్టమైన నన్ను నేను మార్చుకుంటాను चाहे कितना भी मुश्किल है मैं अपने आप को बदल लूंगा అని చెప్పి कहकर మనందరిలో అలాంటి రక్షణ కలుగును గాక. हम सबको इस प्रकार का उद्धार मिलने మరి पावे। దేవునికి ఇష్టమైన దేవుని ఆత్మకి ఇష్టమైన ఏంటంటే खुदा की आत्मा को जो पसंद आता है वह क्या है? యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో यूहन्ना के पुस्तक 16 अध्याय उसका 14 वचन में लिखा है, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని. చాలండి. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। మరి దేవుని ఆత్మకి ఏమి ఇష్టం అంటే खुदा के आत्मा को क्या पसंद है? తండ్రిని మహింపరచడం ఇష్టము. पिता को महिमा देना यह पसंद మరి है। పరిశుద్ధాత్మ पवित्र ఈ आत्मा భూమి మీదకి వచ్చింది इस ఎందుకొరకనంటే धरती पर आया किस लिए है? యేసు ప్రభుని మహింపరచడానికి, यीशु मसीह को महिमा देने के लिए। యేసు ప్రభుకి మీకు ప్రార్థన చేయడం నేర్పియడానికి, तुम यीशु मसीह से प्रार्थना करो यह सिखाने के యేసు लिए। ప్రభుని ఆరాధన చేసేలాగా, तुम यीशु मसीह की आराधना करो जैसा, మీ యొక్క ఆరాధనని బలపరచడానికి, तुम्हारी आराधना को और बलवान बनाने మీ के लिए, ఆరాధన అక్కడికి చేరేలాగా, तुम्हारी आराधना वहां तक पहुंचना, మీ ఆరాధనని పరిశుద్ధంగా బలపరచడానికి तुम्हारी आराधना को पवित्र बनाने उसे बलवान करने के लिए। పరిశుద్ధాత్మకి ఏమి ఇష్టం అంటే पवित्र आत्मा को क्या पसंद నువ్వు है? దేవుని ఆరాధించడం ఇష్టమంట. హల్లెలూయా. तुम खुदा की आराधना करना यह पवित्र తండ్రిని आत्मा को पसंद మహింపరచడం है। ఇష్టమంట. तुम उस पिता को महिमा देना यह కాబట్టి నువ్వు पसंद ప్రతి है। దినము దేవుని ఆరాధించే బిడ్డగా ఉండు. इसे तुम प्रतिदिन खुदा की आराधना करने वाले व्यक्ति के అప్పుడు समान रहो। దేవునికి పరిశుద్ధాత్మునికి నువ్వు ఇష్టమైతావంట. तब तुम उस खुदा को उस पवित्र आत्मा के बहुत ही पसंदीदा व्यक्ति रहोगे। ప్రతిరోజు అన్య భాషలతో మాట్లాడుతుండు. प्रतिदिन अन्य भाषाओं में बात అన్య करते रहो। భాషలతో మాట్లాడుతూ ఉంటే अन्य भाषाओं में बात करते हुए रहोगे దేవుని तो వరాల చేత నువ్వు నింపబడతావు. खुदा के वरदानों से भरे ఆ जाओगे, ఫలాల చేత నింపబడతావు. खुदा के उन फलों से भरे అన్య जाओगे। భాషలతో నువ్వు మాట్లాడుతూ ఉంటే अन्य भाषाओं में तुम बात करते रहे तो నువ్వు బలంగా తయారైతావు. तुम और बलवान बनोगे। ఆ పరిశుద్ధాత్మనికి యేసయ్యకి నువ్వు ఇష్టమైతావు. उस पवित्र आत्मा को यीशु मसीह को तुम तब पसंद కాబట్టి आओगे। 2025లో యేసు ప్రభుకి ఇష్టడిగా నువ్వు ఉండాలంటే अगर इस 2025 साल में तुम्हें यीशु मसीह के पसंदीदा बन के దేవుని रहना है ఆరాధించు, ఆ యేసయ్యని ఆరాధించు. तो तुम उस यीशु मसीह की आराधना करते रहो। సాతాను शैतान ప్రార్థన చేయగలుగుతాది, जय प्रार्थना कर सकता है, వాక్యం చెప్పగలుగుతాది, वचन कह सकता है, పాటలు పాడగలుగుతాది, वो गीत गा सकता है, వాయిద్యాలు वो వాయించగలుగుతాది, जो साज बाजे बजा सकता సర్వం है, చేయగలుగుతాది. सब कुछ कर सकता కానీ है। కేవలం ఒక ఆరాధన మాత్రం చేయలేదు. बस वो హల్లెలూయా. एक है आराधना जो वो शैतान नहीं कर सकता। చేయదు हालेलुया। ఎన్నడు, वो कभी नहीं करता ఎన్నడు है, చేయదు. वो कभी नहीं करता యేసు है। ప్రభుని ఆరాధించడం ఇష్టమే లేదు సాతానుకి. शैतान को जो यीशु मसीह की आराधना करना बिल्कुल भी पसंद కాబట్టి नहीं है। పరిశుద్ధాత్మనికి ఒకటే పని ఏంటంటే నిన్ను దేవుని ఆరాధించేలాగా, ఇష్టమైన ఆరాధన చేసేలాగా పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరచడానికి ఉన్నాడు. హల్లెలూయా. पवित्र आत्मा का एक ही काम है कि तुम उस खुदा की आराधना करो, बहुत ही जो इच्छा पूर्वक जो पवित्र आराधना तुम उस प्रभु यीशु मसीह की करो, यही काम है जो पवित्र आत्मा का है। కాబట్టి మొట్టమొదటికి దేవుడికి ఇష్టడుగా నువ్వు ఉండాలంటే, इसे सबसे पहले खुदा के लिए पसंदीदा तुम अगर रहना तो, సాతాను నిన్ను దూరంగా పెట్టాలంటే शैतान को अगर तुम दूर रखना तो ఆరాధించు. सबसे पहला है कि तुम आराधना करो। आराधिंचो। तुम आराधना करो। అది వినలేదు ఆరాధన. वो आराधना नहीं सुन सकता है शैतान। ఎట్లాంటోడు ఉన్నా సరే ఈ రోజు దేవుని ఆరాధించడం మొదలుపెట్టు. तुम कैसे भी व्यक्ति हो, लेकिन आज के दिन तुम खुदा की आराधना करना शुरू హల్లెలూయా कर दो। హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా అంటూ నీ బైక్ నడుపుకో, నీ వంట చేసుకో. हालेलुया 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 यीशु यीशु कहते हुए जो अपनी गाड़ी चलाओ या खाना पकाओ, जो कुछ దేవుని भी करते हो, ఆరాధిస్తూనే ఉండండి ప్రతిరోజు. प्रतिदिन तुम खुदा की आराधना करते ही సాతాను అది रहो। వినలేదు, నీ దగ్గర కూడా ఉండలేదు. शैतान वो बिल्कुल भी नहीं सुन सकता, और शैतान तुम्हारे पास भी नहीं रह सकता। హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. కదండి. రెండవది చూడండి, और दूसरी बात हम देखते రోమీయులకు हैं రాష్ట్ర పత్రిక रोमियो की पुस्तक 8వ అధ్యాయం 14వ వచనంలో 8वां अध्याय उसके 14 वचन में लिखा है, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి.
చాలు హల్లెలూయా हालेलुया। కదండి. దేవుని రెండవది ఏంటంటే जो दूसरी बात ये है कि పరిశుద్ధాత్ముడు पवित्र आत्मा నిన్ను నడిపించాలని ప్రయత్నం చేస్తా ఉంటాడు. वो तुम्हें चलाने की कोशिश करता है, నిన్ను నడిపించాలని ప్రయత్నం చేస్తా वो ఉంటాడు. तुम्हें चलाने की कोशिश करता है। ఒకళ్ళు నిన్ను నడిపించాలని ప్రయత్నం చేసినప్పుడు जब वो तुम्हें चलाने की कोशिश करता है, వారితో పాటు నువ్వు నడిస్తే उनके साथ जब तुम चलते हो, వారి అడుగులో నీ అడుగులు మ్యాచ్ అయితే उनके कदम में अगर तुम्हारे कदम मिलते हैं तो ఇద్దరు కూడా ఆ యొక్క గమ్యాన్ని చేరుకోగలుగుతారు, तब दोनों उस मंजिल पे पहुंच सकते ఆ हैं, యొక్క సక్సెస్ చూడగలుగుతారు. उस कामयाबी को देख सकते हैं। అవును, యేసు ప్రభు పుట్టినప్పుడు हाँ, जब यीशु मसीह पैदा हुए, ఇమ్మానుయేలు అని ఆయనని పిలిచి ఉన్నారు. इम्मानुएल कहकर उन्हें बुलाया गया है। ఇమ్మానుయేలు అనగా इम्मानुएल माने దేవుడు మనకి తోడు, कि खुदा हमारे साथ है, ఆయన మనకి తోడుగా ఉండడానికి పుట్టి ఉన్నాడు. वो हमारे साथ रहने के लिए ही पैदा हुए हैं। పుట్టింది ఆయన మనకి తోడుగా ఉండడానికి, जो पैदा हुए कि वो हमारे साथ కానీ ఆయన रहने के చనిపోయి लिए, తిరిగి లేచిన తర్వాత लेकिन वो मरकर मुर्दों में से जी उठने के बाद అన్నాడు, నేను నా ఆత్మని నీ మధ్యలో కుమ్మరిస్తా. कहते मैं अपनी आत्मा को तुम्हारे बीच ఆ उंडेलूंगा। ఆత్మ నీ తోడు ఉండడమే కాదు, वो आत्मा तुम्हारे साथ ही नहीं, తోడు लेकिन ఉండడం అంటే ఏంటి? साथ रहना माने क्या? కలిసి ఒక దగ్గర ఉండడం, मिलकर एक जगह रहना, నీ యొక్క కుటుంబంలో ఉండడం, तुम्हारे परिवार में रहना, నీ ఇంట్లో ఉండడం, तुम्हारे घर में वो నీ रहना, సంఘంలో ఉండడం, तुम्हारी कलीसिया में रहना, ఒక స్థలంలో ఉండడము. एक जगह में रहना। పాత నిబంధనలో మందిరంలో దేవుని ఆత్మ దిగుతుండే, पुराने नियम में खुदा के मंदिर में खुदा का आत्मा उतरा करता అక్కడికి था। వెళ్ళినప్పుడు దేవుని తోడు వాళ్ళు ఉంటుండే. जब वे वहां जाते थे खुदा के साथ वे रहा करते थे। కాబట్టి इसलिए ఇమ్మానుయేలుగా దేవుడు నీ తోడు ఉంటాడు. इम्मानुएल के तौर पर वो खुदा तुम्हारे साथ रहेगा, కానీ దేవునికి ఇష్టడుగా నువ్వు ఉండాలంటే, लेकिन खुदा के लिए प्रिय तुम अगर रहना तो, పరిశుద్ధాత్మనికి ఇష్టడుగా నువ్వు ఉండాలంటే पवित्र आत्मा के लिए तुम अगर प्रिय रहना तो ఏమంటున్నాడు? क्या कहते हैं? నీ తోడు ఉండడమే కాదు, सिर्फ तुम्हारे साथ ही నిన్ను नहीं, నడిపించాలనుకుంటుండు కూడా. वो హల్లెలూయా तुमको चलाना भी चाहते हैं। हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. पवित्र आत्मा तुमको चलाना चाहता है। యేసు ప్రభువా, నీ సంఘములో నేను పరిశుద్ధంగా ఉంటా, हे यीशु मसीह, आपकी कलीसिया में मैं पवित्र रहूंगा, నా ఉద్యోగంలో నా ఇష్టానుసారంగా ఉంటా मैं मेरी नौकरी की जगह अपने मन मर्जी का रहूंगा। అంటే కుదరదు. ऐसा रहने पर नहीं चलेगा। దేవుడు ఇమ్మానుయేలుగా మన తోడే కాదు, పరిశుద్ధాత్మగా మనల్ని నడిపించే దేవుడు కూడా. खुदा इम्मानुएल के तौर पर सिर्फ हमारे साथ ही नहीं, लेकिन वो पवित्र आत्मा के तौर पर वो हमें चलाता నిన్ను भी నేను है। నడిపిస్తా అంటున్నాడు. कहते कि मैं तुमको चलाऊंगा। కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆయనకి లోబడతావో, जब आप उनका कहना मानते దేవా हो, నా ఆలోచన ప్రకారం నడవను నేను, जो खुदा मैं अपनी सोच నీ के अनुसार ఆలోచన नहीं ప్రకారం चलूंगा, నడుస్తా యేసు मैं ప్రభువా खुदा आपकी सोच के अनुसार चलूंगा। అని నువ్వు ఎప్పుడైతే లోబడతావో, क्योंकि जब उनका कहना मानोगे, దేవుడికి ఇష్టడుగా నువ్వు 2025లో అవుతావంట. హల్లెలూయా. तब तुम खुदा के लिए प्रिय व पसंदीदा जो इस 2025 साल में तुम बनोगे। మొట్టమొదటిగా ఎప్పుడు ఇష్టడు అవుతావు? जैसे सबसे पहले तुम कब खुदा के लिए प्रिय व पसंदीदा बनोगे? దేవుణ్ణి खुदा की చెప్పాలమ్మా, దేవుణ్ణి जवाब दीजिएगा आप सब। ఆరాధించినప్పుడు. जब రెండవది, तुम खुदा की आराधना करते हो। और दूसरा कब? ఆయన నిన్ను నడిపించాలనుకుంటున్నాడు నువ్వు లోబడినప్పుడు. वो तुमको चलाना चाहते हैं जब तुम उनका कहना मानोगे ना, तभी। చర్చిలో దేవుడా దేవుడా అంటారు. कलीसिया में तो खुदा खुदा कहते हो। దేవా నువ్వు చర్చిలోనే ఉండు, खुदा आप इस कलीसिया में ही रहो, నేను బయటికి నడుస్తా, मैं बाहर चलूंगा, బయట నా ఇష్టానుసారంగా నడుస్తా बाहर मैं अपनी मन मर्जी का चलूंगा। అన్న వాళ్ళు ऐसा कहने वाले దేవుడు మిమ్మల్ని ఇష్టపడడమ్మా. खुदा तुम्हें पसंद नहीं करता है। చర్చిలో నీకు ఇష్టడుగా ఉంటా, जो है कलीसिया में मैं आपके लिए बहुत ही प्रिय व ప్రార్థన చేస్తా, पसंदीदा ఆరాధన रहूंगा। చేస్తా, అన్ని చేస్తా, प्रार्थना करूंगा, आराधना करूंगा, सब करूंगा। బాగా ఆర్థికంగా కూడా నాటుతా, जो है बहुत अच्छी तरीके से मैं जो है आर्थिक तौर पे వాలంటీరింగ్ दूंगा। చేస్తా, जब मैं वॉलंटियरिंग का काम అన్ని చేస్తా करूंगा, నేను. मैं सब करूंगा। కానీ బయటికి వెళ్ళినప్పుడు लेकिन बाहर जाने నువ్వు पर నా వెంబడి రాకు ప్రభువా, आप मेरे साथ मत నువ్వు आओ నన్ను प्रभु। నడిపించకు ప్రభువా, आप मुझको मत चलाओ నేను నా प्रभु। ఇష్టానుసారంగా పోతా. मैं अपनी मर्जी का चलूंगा। నీ ఇష్టానుసారంగా నువ్వు పోయినప్పుడు దేవుడికి ఇష్టడు నువ్వు కావు. जब तुम अपनी मन मर्जी का चलोगे माने तुम खुदा के लिए प्रिय व पसंदीदा మరి नहीं हो। 2025లో దేవుడికి ఇష్టడుగా నువ్వు మారాలంటే 2025 साल में खुदा के लिए प्रिय व पसंदीदा अगर तुम्हें అంటున్నాడు, बनना है నేను तो నిన్ను నడిపిస్తా. कहते हैं खुदा कि मैं तुमको चलाऊंगा। ఆ యొక్క నడిపింపుకు నువ్వు లోబడు. उस खुदा की अगुवाई का तुमको कहना मानना है। యేసు ప్రభు లాంటి వారే यीशु मसीह के जैसे लोग, బాప్తిజం తీసుకోగానే, यीशु मसीह जब बपतिस्मा దేవుని लेने ఆత్మ पर పౌరంలా దిగి రాగానే जब खुदा का आत्मा एक कबूतर అందరూ के तौर पे आया, ఏమనుకుంటారు? तब सब लोग क्या యేసు सोचते ప్రభు हैं? బాప్తిజం తీసుకుంటూ ఇంకా సైతాన్ యొక్క వేట మొదలైంది, ఇంకా సేవనే సేవ అనుకుంటారు. जो है अब वो जो बपतिस्मा ले चुके यीशु मसीह, अब जो शैतान का जो काम हो चुका, अब सेवा ही सेवा कहकर। కానీ దేవుని ఆత్మ लेकिन खुदा का యేసు आत्मा ప్రభుని ఎక్కడికి నడిపించింది? यीशु मसीह को कहाँ की ओर ले चला है? ఎక్కడికి? कहाँ की ओर?
అరణ్యంలోకి నడిపించింది, जंगल में ले गया खुदा का आत्मा यीशु मसीह को, రకరకాల కష్టాలు పెట్టింది. विभिन्न प्रकार की मुसीबतें दिया है। యేసు ప్రభు లాంటి వారిని यीशु मसीह के जैसे को దేవునాత్మ खुदा का आत्मा బాప్తిజం తీసుకోగానే కష్టాల్లోకి ఉపవాసాల్లోకి నడిపించింది, जो है खुदा का आत्मा यीशु मसीह को जो उपवास की और मुसीबतों की ओर ले चला है, శోధనలోకి నడిపించింది. शोधन व परीक्षा की ओर ले కానీ चला। మానవ తలంపులు ఎట్టుంటాయి? लेकिन इंसानी सोच कैसी होती है? యేసు ప్రభు వాళ్ళ యొక్క భూలోక తండ్రి పనులు అయిపోయినాయి, जो है यीशु मसीह के जो पृथ्वी के जो भूलों के ఇంకా पिता का काम हो బాప్తిజం गया, తీసుకున్నాడు. अब उन्होंने बपतिस्मा ले लिया। ఇప్పుడు చూడు అని అనుకునే టైంలో अब देखो के कहने वाले దేవుని समय ఆత్మ में ఎక్కడికి నడిపించింది? खुदा का आत्मा यीशु मसीह को कहां ले चला है? కష్టకాలంలోకి నడిపించింది. मुसीबत के समय में ले चला తిండి है, తిప్పలు లేదు అక్కడ, जब वहां पर उनको बिल्कुल भी गुण नहीं था। ఎన్నో రకమైన శోధనలో कितनी सारी परीक्षाएं आई यीशु मसीह ఆకర్షిస్తున్నాయి ఆయనని. को, उन्हें आकर्षित कर रही थी। కాబట్టి దేవుని ఆరాధనలో పాల్పొందగానే, इसलिए खुदा की आराधना में भाग लेते వాక్యం ही, వినగానే, वचन को सुनते ही దేవుడిని ఆశీర్వదిస్తుండగానే, खुदा तुमको आशीष देते ही, దేవుని ఆత్మ తోడు నువ్వు ఒకవేళ వెళ్తే अगर तुम खुदा के जो आत्मा के అది साथ जाओगे కష్టమైన तो సుఖమైన నువ్వు వెళ్ళాలా. वो चाहे मुसीबत हो या सुख हो तुमको ఆ जाना है। ఎడారిలోనే నీ నడిపించవచ్చు. वो तुम्हें जिस किसी भी तरह से चलाए तुम्हें కానీ ఆ जंगल की ओर। ఎడారిలో నువ్వు లోబడి వెళ్ళినప్పుడు उस जंगल में जब तुम जो खुदा का कहना मानते हुए जाओगे ఏమైందంటే, तब क्या होगा? కేవలం 3.5 సంవత్సరాలే సేవ చేసిండు ఆయన. सिर्फ यीशु मसीह ने तो 3.5 साल सेवा किए हैं। సేవకులమైన ఎంతో మంది जितने भी सारे కొన్ని सेवक हैं, తరాలు సేవ చేసినా वो चाहे इतनी అంత पीढ़ी సేవ दर पीढ़ी सेवा చేయలేరమ్మా. करें, उन्होंने उतनी सेवा नहीं की। దేవుడికి లోబడిండు, కష్టములోకి పోయిండు కాబట్టి, खुदा का कहना माना, मुसीबत से होकर गुजरे, इसलिए పరిశుద్ధాత్మకి లోబడి కష్టాలు పడ్డాడు కాబట్టి, पवित्र आत्मा का कहना मानकर उन्होंने वो मुसीबतों को ఆ झेला है। 40 इसलिए దినాల తర్వాత 39 दिनों के बाद ఎవ్వరు కూడా ఆపలేనంత సేవ, ఈ రోజు కూడా ఆపలేనంత సేవ యేసు ప్రభు చేసిండు. హల్లెలూయా. कोई भी ना रोक सके उतनी सेवा, आज के दिन तक भी कोई ना रोक सके उतनी सेवा प्रभु यीशु मसीह ने की కాబట్టి है। దేవుని నడిపింపులోకి నువ్వు లోబడతావా? खुदा की अगुवाई के आगे तुम झुकोगे, कहना వద్దేసు मानोगे? ప్రభా నేను వీళ్ళతో తిట్లు తినను, नहीं चाहिए यीशु मसीह, मुझको నాకు इनसे ఈ डांट नहीं खानी అవమానాలు है, వద్దు, मुझको ये अपमान నాకు नहीं ఈ चाहिए, తన్నులొద్దు, मुझको ये मार నాకు ఈ नहीं खानी కష్టం है, వద్దేసు मुझको ये ప్రభువా, मुसीबत नहीं चाहिए నేను यीशु పడలేను मसीह, ప్రభువా, मैं नहीं झेल सकता हूँ ఎందుకయ్యా प्रभु, क्यों ये सब? అనడం కాకుండా, ऐसा कहने की దేవా నీ जगह, ఆత్మకి నేను లోబడి వచ్చిన, प्रभु मैं आपके आत्मा का कहना मान నీ कर आज आया ఆత్మకి నేను हूँ, లోబడి వచ్చిన, मैं आपके आत्मा का వాళ్ళు कहना నన్ను मान कर आया అవమానించిన, हूँ, वो चाहे मुझे अपमानित करे, రకరకాల సాతాను నన్ను శోధించిన, विभिन्न प्रकार से शैतान मुझे నాకు सताए, తెలుసు రాబోయే కాలములో బలమైన విజయం ఉందని. मैं హల్లెలూయా. जानता हूँ आने वाले समय में बहुत ही बलवंत जीत मुझको मिलने वाली है। హల్లెలూయా. हालेलुया। అన్ని సార్లు కష్టంలోకి పోరమ్మా. हर समय जो मुसीबतों में नहीं चाहोगे तुम। కొన్నిసార్లు కష్టాలు దేవుని నడిపింపు ఎలా ఉంటే, పరిశుద్ధాత్మ నడిపింపు ఆ రీతిగా, खुदा के पवित्र आत्मा की अगुवाई जिस प्रकार से होती है ना, उस प्रकार से ఆ होता है। నడిపింపు ప్రకారం పోయిన వాళ్ళ గురించి దేవుడు ఏమంటున్నారంటే, వీళ్ళు నాకు ఇష్టలు అని అంటున్నారు. जो कोई खुदा के आत्मा की अगुवाई के अनुसार चलता है, वे लोग मेरे लिए पसंदीदा व प्रिय నేను कहता వాళ్ళని है खुदा। ప్రేమిస్తున్నా అంటున్నాడు. मैं उनसे प्रेम करता हूँ क्योंकि कहता है खुदा। హల్లెలూయా. 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 కాబట్టి మొట్టమొదటికి इसलिए सबसे पहला ఎవరిని ప్రేమిస్తారు దేవుడు? जो किन्हें जो प्रभु प्रेम करता है, ఆయనను ఆరాధించే వాళ్ళు. जो उनकी आराधना करते हैं वे लोगों రెండవది को। ఎవరిని और ప్రేమిస్తారు? दूसरा किनसे खुदा प्रेम करता కేవలం है? దేవుని తోడు కోరుకోవడమే కాదు, ఆయన నడిపింపు కోరుకునే వాళ్ళని ప్రేమిస్తాడు. सिर्फ खुदा का साथ चाहने वाले लोग नहीं, लेकिन खुदा की अगुवाई को जो है चाहने वाले लोगों को जो है प्रभु प्रेम करता है। మూడవది और तीसरी యోహాను बात, సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో यूहन्ना की రాసుంటది. पुस्तक 16-8वें वचन में लिखा है। యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కదండి, యేసు ప్రభు చనిపోయి తిరిగి వెళ్ళేటప్పుడు అంటున్నాడు, देखो यीशु मसीह मरकर मुर्दों में से जी कर నేను जो वो వెళ్ళిపోతే जाते हैं, मेरे जाने पर దేవుని ఆత్మ నీ మీద దిగుతుంది, तब खुदा का आत्मा तुम पर उतर कर आएगा, कहते हैं నిన్ను నడిపిస్తుంది. तुमको वो चलाएगा। దేని కొరకు నడిపిస్తుంది అంటే, किसके लिए चलाएगा? పాపముని जय पाप को, నీతిని धार्मिकता को ఒప్పుకునేలాగా చేస్తది. तुम स्वीकार कर सको उस तरह से। చాలా మంది అనుకుంటారు, बहुत से लोग ये ఉట్టి सोचते हैं పాపాలే ఒప్పుకోవాలి కదా యేసు ప్రభువా, सिर्फ पापों को ही हमें स्वीकारना है ఉట్టి यीशु मसीह। పాపమునే ఒప్పుకుంటున్నాం కదా యేసు ప్రభువా. मैं सिर्फ अपने पापों को कबूल करता हूँ ना यीशु పాపమే मसीह। కాదమ్మా, सिर्फ पाप ही नहीं, దేవుని ఆత్మ అంట खुदा का आत्मा నీ యొక్క నోటి నుంచి हमारे मुंह से నీతిని
నీతిని ఒప్పుకునేలాగా కూడా చేస్తదంట. धार्मिकता को तुम स्वीकारो इस ఇగో प्रकार से నేను करता है। నీతిగా ఉన్నా, देखो मैं धर्मी हूँ, ప్రతిరోజు దేవుని ఆరాధించిన, प्रतिदिन मैंने खुदा की आराधना किया हूँ, దేవుని పరిశుద్ధాత్మ నడిపి ప్రకారం ముందుకెళ్ళినా, खुदा के पवित्र आत्मा की अगुवाई के अनुसार आगे నా बढ़ा हूँ, కష్టాల్లో, ఇబ్బందుల్లో, కన్నీరులో దేవుని విడవలేదు, मेरी मुसीबतों में तकलीफों में आंसुओं में मैंने खुदा का साथ नहीं छोड़ा, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, मैंने किसी को तकलीफ नहीं दिया దేవుణ్ణి हूँ, ఇబ్బంది పెట్టలేదు. मैंने खुदा को भी तकलीफ नहीं కాబట్టి दिया అది हूँ, దాటి నేను వచ్చిన इसलिए मैंने वो पार कर ఈ कर आया రోజు हूँ। దేవుడు నన్ను ఆశీర్వదించిండు आज खुदा ने मुझको आशीष दिया అని है, నీతిని, నువ్వు పడిన నీతిని ఒప్పుకునేలాగా చేస్తదంట. इस प्रकार హల్లెలూయా. से तुमने जो पाया उस धार्मिकता को जब तुम स्वीकार कर सको, इस तरह से वो करता है। నువ్వు కష్టాలు, ఇబ్బందులు పడుతుండొచ్చు నీతిగా ఉండి, तुम जो है धर्मी रहकर जो है मुसीबतों में तकलीफों में गिरते కానీ होंगे, రాస్తున్నాడు దేవుడు, लेकिन खुदा ये लिखता నీ है పాపాలని ఒప్పించడమే కాదు, सिर्फ तुम्हारे पापों को स्वीकार నీ कराना నోటి ही నుంచి నీ नहीं, పాపాలను ఒప్పించడమే కాదు, तुम्हारे मुंह से तुम सिर्फ तुम्हारे पापों को स्वीकार నీతి कराना ही ద్వారా नहीं, వచ్చు ప్రతి క్రియని కూడా నేను ఒప్పిస్తా అంటున్నాడు. హల్లెలూయా. धार्मिकता के कारण आने वाली हर एक क्रिया को वो तुमसे कबूल करवाएगा అవే कहते हैं। సాక్ష్యాలు, जो वही है गवाहियां, నీతిని ఒప్పించేలాగా చేస్తున్నాడు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. खुदा का पवित्र आत्मा तुम उस धार्मिकता को स्वीकार करो, इस तरह से वो करता है। కాబట్టి దెబ్బలు తింటున్నావా, కష్టములో ఉన్నావా, పోగొట్టుకుంటున్నావా, अगर तुम तकलीफों में हो, मार खा रहे हो, कुछ खो रहे हो, तो దేవుని నడిపింపులో నువ్వు ఉన్నవని ఒక్కవేళ నువ్వు సరిగా చూసుకుంటే अगर तुम वाकई में खुदा की अगुवाई में हो कि तुम सही रीति से अपने आप को जांच తప్పకుండా నీ लो, तो నోరు ఆ నీతిని ఒప్పుకుంటది, జనాలందరూ కూడా ఆ నీతిని సాక్ష్యాన్ని పలుకుతారు. హల్లెలూయా. तब सारे लोगों के सामने तुम उस धार्मिकता को जो स्वीकार लोगे, और सारे लोग तुम्हारी उस धार्मिकता को जो गवाही के तौर पर वे लोग देखेंगे और सुनेंगे। ఒప్పుకునేలాగా చేస్తారు. तुम स्वीकार करो, इस तरह से वो करता है। సాతాను ఏం చేస్తుందో తెలుసా? जानते हो शैतान क्या करता है? చూడండి, ఒక భార్య భర్తలు ఇద్దరు ఉన్నారనుకో, देखो पति पत्नी जब है, భర్త భార్య మీద అరిచిండు అనుకో, पति अगर पत्नी पे गुस्सा हुआ, चिल्लाया సాతాను उसको, ఏమంటదో తెలుసా? शैतान क्या कहता है मालूम? వీడు చాలా వ్యర్థమైన భర్త, వేస్ట్ భర్త, ये बहुत ही बेकार व्यर्थ है, ये पति పనికిరాని భర్త వీడు किसी काम का नहीं है, ये అని पति సాతాను कहकर శోధిస్తూ ఉంటది. शैतान అని सताता है। పరిశుద్ధాత్ముడు ఏమంటాడో लेकिन తెలుసా? पवित्र आत्मा क्या कहता है నువ్వు जानते చాలా हो? మంచి భర్తవి, तुम अच्छे पति हो, కానీ నీలో ఈ యొక్క స్వభావము చెడ్డది, लेकिन तुम्हारे अंदर का ये जो स्वभाव है ना, ఈ ये बुरा है। స్వభావము చెడ్డది, तुम्हारा स्वभाव बुरा ఈ है, స్వభావము తీసివేయి तुम अपने स्वभाव को అని दूर कर दो। వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. देखो वचन के द्वारा, प्रार्थना के जरिए तुमको चेतावनी సాతాను देता है। గాడేమో शैतान तो నువ్వు ఇంతకే కఠినంగా ఉండాలి, నువ్వు చెడ్డ భర్తవి, ఇటనే ఉండును, तुम ऐसे ही कठिन हो, तुम बहुत बुरे हैं जो पति, तुम ऐसे ही रहो నీ कहता స్వభావం है। ఇది, నువ్వు మారకు, तुम्हारा स्वभाव ही ऐसा है, तुम मत నువ్వు చెడ్డ बदलो, భర్తవి, बस तुम बुरे पति हो, నువ్వు చెడ్డ భర్తవి तुम बुरे అని पति हो। చెప్పి 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 నీ నరకానికి పడేస్తది. ऐसा बोल बोल कर तुम्हें नरक में डाल देता है। వీడేమనుకుంటాడంటే, ये क्या सोचता है? నేను చెడ్డ భర్తని కదా, मैं बुरा पति हूँ ఈ ना। సాతాను అంటే సాతాను లాంటి స్నేహితులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, शैतान के जैसे दोस्त होंगे, माता पिता या कोई भी होंगे, వాడు నన్ను చెడ్డ భర్త, కొట్టిన భర్త, తిట్టిన భర్త అని మెచ్చుతుండేమో అనుకుంటాడు. जो है मारपीट करने वाला, जो है मारने वाला, जो है पीटने वाला, जो है पति के कहने पे वो सराहना करते हैं, కానీ పోయి ఏడికి పడుతున్నాడు, लेकिन जाकर कहाँ गिर रहा है? वो నరకానికి పడుతున్నాడు, नरक में जाके गिर रहा है। నరకానికి वो పడుతున్నాడు. व्यक्ति। वैसा पति नरक में जा रहा है। కాబట్టి इसलिए హోలీ స్పిరిట్ కన్విక్ట్ చేస్తది, సాతాను కండెమ్ చేస్తది. जो है पवित्र आत्मा तुम्हें जो है स्वीकार करे जैसा करता है, लेकिन शैतान जो है तुमने जो गलतियां की उसे वो उंगली उठाकर दिखाता है। దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీ నేరాన్ని చూయించి ఒప్పింపజేస్తాడు. जो खुदा पवित्र आत्मा के जरिए तुम्हारे उन पापों को दिखाकर, जुर्म को दिखाकर तुम स्वीकार करो जैसा అదే करता है। సాతాను वही అక్కడ शैतान నీ యొక్క ఆ యొక్క నేరాన్ని చూసి ఖండించి నిన్ను తప్పుడు వ్యక్తిగా తీర్చిదిద్దుతది. तुम्हारी इन गलतियों पाप को दिखाकर तुम्हें खंडित करता है, तुम्हें गलत व्यक्तियों कहकर तुमको साबित कराता है। అట్టాని యేసు ప్రభు ऐसा कहकर ఈ यीशु యొక్క मसीह పరిశుద్ధాత్మ ద్వారా इस पवित्र आत्मा నీ के द्वारा నేరాన్ని ఒప్పించి तुम्हारे जो किए हुए गुनाह को जो నీ स्वीकार నేరాన్ని कराकर, ఒప్పించి तुम्हारे अपराधों ఆయన को स्वीकार कराकर సంతోషపడడమ్మా, वो खुश नहीं होते, ఆయన బాధతోని అయ్యో నా బిడ్డ ఈ యొక్క నేరం చేసిందని ఒప్పిస్తాడు. बड़े दुख के साथ मेरा जो संतान है उसने जो ये जुर्म किया कहकर जो स्वीकार कराता ఒకవేళ है। अगर నువ్వు నిజంగా దేవుని నడిపింపుకు లోబడిన వ్యక్తివైతే, वाकई में तुम खुदा की अगुवाई का जो है कहना मानने वाले व्यक्ति हो, तो దేవా खुदा ఈ యొక్క నేరము నేను చేసినానా, मैंने इस अपराध को किया है, ఎవరి ద్వారానో किसी के द्वारा हो, ఇది తప్పు అని అనిపించినప్పుడు, जब ये गलत है कहकर तुम्हें लगा అయ్యో तो దేవా నీది నిజమే తప్పు యేసు ప్రభువా, हाय खुदा ये तो सही है, ये तो गलत है, థ్యాంక్ యూ జీసస్, धन्यवाद यीशु, నా నేరాన్ని నాకు చూపించినవు, मेरे अपराध को आपने मुझको दिखाया है, నా భర్త ద్వారా నా భార్య ద్వారా చూపించినవు, मेरे पति के द्वारा या पति के द्वारा నా दिखाया సేవకుని प्रभु, ద్వారా చూపించినవు, मेरे सेवक के द्वारा आपने నా दिखाया प्रभु, స్నేహితుని ద్వారా నా నేరాన్ని నా తప్పుదం చూపించినవు, मेरे दोस्त के जरिए मेरी गलती को, मेरे अपराध को दिखाया प्रभु, ఎవరి ఉద్యోగంలో వ్యాపారంలో వేరే వాళ్ళ ద్వారా
ఇది తప్పు అని నాకు చెప్పించినావు. नौकरी की जगह, व्यापार की जगह दूसरों के जरिए मेरे अंदर गलत है कि आपने मुझको दिखाया प्रभु। వాడు హింసపడుతుండు, వాడు ఈ యొక్క తప్పు ద్వారా వాడు బాధపడుతుండని చెప్పించినావు. जो है वो हिंसा पा रहा है, वो उस गलती के कारण वो दुख उठा रहे, आपने मुझको बतलाया, इसलिए आपको धन्यवाद దేవా प्रभु। నేను తెలుసుకుంటున్నా ప్రభువా, प्रभु मैं अब ये जान रहा ఇంకా నేను हूँ, చెయ్యను, अब मैं नहीं करूंगा ఇంకా ये, నేను చెయ్యను अब मैं ये नहीं करूंगा అని చెప్పి నడిపింపులో ఉన్నవారు क्या करो उस खुदा की अगुवाई में रहने वाले తిరిగి ఒక రోజున फिर वे एक दिन ఆయన నీతిని కూడా ఒప్పుకుంటారంట. మీరు उसकी హల్లెలూయా. धार्मिकता को भी वे स्वीकारेंगे। हालेलुया। నీతి ద్వారా వచ్చే మెండైన ఆశీర్వాదాలు ఒప్పుకుంటారంట. धार्मिकता के कारण आने वाली बहुतायत वाली आशीषों को वे स्वीकारेंगे। కానీ అదే దేవుని ఆత్మ కాకుండా దురాత్మ నడిపింపులో ఉన్నవారు खुदा की आत्मा की अगुवाई के छोड़ जो है उस शैतान की जो अगुवाई में जो रहते हैं ఏమంటారంటే वे क्या कहते हैं, వాడు నీ తప్పుని చూయించినప్పుడు जब वे तुम्हारी गलती को दिखाते हैं, వీడెవడు నా తప్పు చెప్పేది, ये कौन है मेरी गलती निकालने वाला, వాడుంటే చిన్నోడు, वो जो इतना छोटा है వాడుంటే ముసలోడు, या वो जो है वो बूढ़ा है, వాడికి ఏం తెలుసు, वो क्या जानता है, వాడు నాకు చెప్తాడా, वो मुझसे बोलता నేను ఇటనే है చేస్తా, मैं ऐसा ही నేను करूंगा, ఇటనే ఉంటా, मैं ऐसा ही रहूंगा। వాడు కూడా నాకు చెప్పేటోడు. वो कौन होता है मुझसे कहने वाला? వాక్యంలో చెప్పినారా నాకు, वचन में मुझसे कहा गया సరే है పోతే పోనీలే అని చెప్పి పోతారు కదా. ठीक है, जाते जाने दो, क्या ఆ वो चला जाता దురాత్మ है, వెనుకల పోతున్నారని वो జ్ఞాపకం दुरात्मा के पीछे ही పెట్టుకోండి. वो जा रहे हैं। अगर वो खुदा की आत्मा की अगुवाई में नहीं रहे तो వాడు కూడా చెప్తే నేను ఎందుకు మారాలా, उसके कहने से मैं क्यों बदलूं? ఇలాంటి స్వభావము ऐसा स्वभाव, దురాత్మ నడిపింపులో మీరు ఉన్నారు. इसका मतलब ये कीजिए उस दुरात्मा की अगुवाई में तुम हो, నేనైనా సరే నువ్వైనా సరే चाहे मैं हो या तुम हो। ఒకరు చెప్పినప్పుడు जब कोई ये कहता है, పరీక్షించుకోండి ఫస్ట్. पहले अपने आप को जांच लो, అవును ఇది నిజమే తప్ప మంచా हाँ वाकई में ये गलत है या सही है, अच्छा है। అని దేవుడు మీకు ఒక జ్ఞానాన్ని ఇచ్చిండు పుట్టుకతోని. खुदा ने तुम्हें जो है पैदाइश से ज्ञान दिया है, ఇది తప్ప మంచా, ये गलत है या अच्छा है కరెక్ట్ कहकर, గా అన్నాడా తప్పుగా అన్నాడా सही कहा है या गलत कहा है कहकर, అని తెలుసుకొని जान के తెలుసుకొని उसे जानकर తప్పు అయితే సరిదిద్దుకోండి. अगर गलती है तो उसे सुधार लो, ఒకవేళ తప్పు కాకపోతే अगर वो गलत ना हो तो అనవసరంగా నన్ను అన్నవరా అని చెప్పకు. నువ్వు बेकार में तुमने मुझसे कहा, ऐसा मत बोलो उनसे। నీతిగా ఉంటే ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపో, तुम धर्मी रहते हुए आगे की ओर बढ़ते ही चलो, వాడే వెనకాల వస్తాడు ఒక రోజున. वही एक ना एक दिन तुम्हारे पीछे आएगा। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। కాబట్టి इसलिए చూడండి, देखो, పరిశుద్ధాత్ముడు పవిత్రాత్మ నీ నేరాన్ని ఒప్పిస్తాడు. किस प्रकार से तुम्हारे जुर्म को स्वीकार कराता है, और शैतान నువ్వు నేరం చేసినావు కాబట్టి तुमने अपराध किया నువ్వు इसलिए చెడ్డోడు అని ఒప్పిస్తుంది, तुम बुरे होके को स्वीकार कराता అట్లే है, ఉంటావని ఒప్పిస్తుంది. जब तुम वैसे ही रोके को वो स्वीकार దేవుని कराता है। ఆత్మలో నడుస్తారా, तुम खुदा की आत्मा में चलोगे సైతాను వెనకాల నడుస్తారా? या शैतान के पीछे तुम चलोगे? హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। తర్వాత చూడండి రోమీయులకు రాష్ట్ర పత్రిక, रोमियो की पुस्तक में हम ये देखते हैं, మీ పాపాలు ఒప్పుకుంటే तुम अपने पापों को स्वीकार लोगे तो దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అప్పుడు जब तुम अपने पापों को स्वीकार लोगे तो खुदा है ना तुमसे प्रेम करेंगे। రోమీయులకు రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము रोमियो की पुस्तक 8वां अध्याय 16వ వచనంలో, 16 वचन में लिखा है, రోమన్స్ 8 చాప్టర్ 16th వర్స్ లో, रोमियो की पुस्तक 8वां अध्याय 16 वचन, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాను. చాలండి. హల్లెలూయా హల్లెలూయా। కానీ పరిశుద్ధాత్మ ఇంకేం చేస్తుందంట, पवित्र आत्मा और क्या करता है? ఇందాక చెప్పినట్టు इससे पहले जैसे कहा है, నీకు దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తుంది, ఒప్పుకునేలాగా చేస్తుంది. तुम स्वीकार करो, इस तरह से करता है कि तुम खुदा की संतान हो के कर। కానీ చాలా మంది ఏం చేస్తారంట, लेकिन बहुत से लोग क्या करते हैं, మీ యొక్క ఎమోషన్స్ మీద, तुम्हारे जो इमोशंस पर, మీ యొక్క మూడ్స్ మీద, तुम्हारे मूड्स पर, వాటిపైన ఆధారపడతారు. उस पर आधारित रहता है। ఎవడో ఏదో అన్నాడని రెచ్చిపోతాడు, कोई किसी ने कुछ कह दिया तो भड़क ఆ उठते हैं, కోపములో పని చేస్తారు, उस गुस्से में काम करते हैं, ఆ యొక్క క్రోధంలో పని उस చేస్తారు. क्रोध के साथ काम करते हैं। ముందు బాగుండే पहले अच्छा था, కానీ సైతాను పడేస్తా लेकिन ఉంటాడు. शैतान इस तरह से करता है। కానీ దేవుని బిడ్డలు लेकिन खुदा के लोग వాళ్ళకున్న పరిస్థితుల మీద ఆధారపడరు, उनकी जो परिस्थितियां होती है ना उस पर आधारित नहीं పరిస్థితుల रहते, ప్రకారం జీవించరు. వాళ్ళు परिस्थितियों के प्रकार से नहीं जीते हैं ఒకటి वो। కోల్పోతే अगर कुछ खोते हैं బాధ तो వస్తది, उनको दुख होता है, కానీ బాధ ప్రకారం వాళ్ళు జీవించరు. लेकिन उस दुख के प्रकार वो नहीं जीते బాధపడొద్దంటేనే हैं। మిమ్మల్ని, दुखी नहीं होना कहकर नहीं బాధ कहते వస్తది, हैं, दुख आता కానీ है, ఆ బాధ ప్రకారం జీవించకండి. लेकिन उस दुख के अनुसार मत जियो। అవును మీరు నిరాశపడిపోతారు కొన్ని పరిస్థితుల్లో, हाँ, थोड़ी परिस्थितियों में तुम निराश हो जाते हो, నిరాశ ప్రకారం జీవించకండి उस మీరు. निराशा के अनुसार मत जियो तुम, చూడండి ఎందుకనంటే क्योंकि అది నిన్ను సరి అయిన దారికి నడిపించదు. वो तुम्हें सही मार्ग पर नहीं ఆ चलाता है। నిరాశ, ఆ యొక్క మూడ్స్, లేకపోతే ఆ యొక్క ఎమోషన్స్ నీకు కరెక్ట్ గా చెప్పట్లేదు, वो जो निराशा, वो मूड्स, वो इमोशंस तुम्हें सही नहीं बताता है, సరిగా నీకు చెప్పట్లేదు. जो सही क्या है वो नहीं ఒక बताता। ఉదాహరణ, एक उदाहरण, మరి ఎవరైనా
చనిపోయినప్పుడు देखो जब किसी की मृत्यु మనం होती है, అయ్యో చనిపోయిందని బాధపడతాము. हाय वो मर गए कि हम ఆ बड़े యొక్క दुखी होते ఏడుపు हैं। ఆ యొక్క బాధ అంతా కూడా నీకేమని చెప్తది? वो पूरा जो है आंसू, वो रोना, वो दुख तुम्हें వీరు क्या ఇంకా कहता है? చనిపోయినారు అని చెప్తది. ये तो मर गया है क्या అయ్యో कहता है? నాశనం అయిపోయిందని చెప్తది. ये नाश हो गया क्या कहता है? ఇంకా బాధపడని చెప్తది. और दुखी हो क्या कहता है? అయ్యో ఆయన పని అయిపోయిందని చెప్తది. देखो उसका काम हो गया क्या कहता అదే है? ఇమోషన్, అదే మూడ్, అదే ఒక పరిస్థితి కదమ్మా. वही इमोशन, वही मूड, वही परिस्थिति। అది నిజం చెప్తుందా? क्या वो सच कहता అది है? నిజం చెప్తుందా? क्या वो सच कहता है అది तुमसे? తప్పు చెప్తున్నది. वो गलत कहता ఆ है तुमसे। పరిస్థితి నేను తప్పుకు वो చెప్తున్నది. गलत तुमसे गलत रीति से कहता కానీ ఆ है। పరిస్థితి ఏంటి? लेकिन वो परिस्थिति क्या ఆ है? చనిపోయిన బిడ్డ చనిపోలే, वो मरा हुआ इंसान वो मरा नहीं है, నిద్రించబడి वो सोकर యేసు ప్రభు యొక్క బంగారపు లోకములకు పోయిందంట. यीशु హల్లెలూయా. मसीह के सोने वाली उस दुनिया में वो चला गया है। ఇది నీ हालेलुया। పరిస్థితి ప్రభావము ని నడిపించేది. ये तुम्हारी परिस्थिति का प्रभाव जो तुम्हें चलाता పరిశుద్ధాత్మ है, ప్రభావం ని నడిపించేది అది. హల్లెలూయా. और पवित्र आत्मा का प्रभाव जो तुम्हें चलाता है वो इस तरह से నీ होता है। పరిస్థితుల వల్ల బాధపడు. तुम्हारी परिस्थिति के कारण బాధ तुम दुखी వస్తుంది, होते నేను వద్దన్నా వస్తుంది అది. मैं मना करूंगा కానీ ఆ तुम्हें दुख బాధ आएगा, ప్రకారం నువ్వు జీవించకు. लेकिन उस दुख के अनुसार तुम मत जियो। చనిపోతే ఏడువు. मरा है कोई तो तुम रो, అవును ఏడుస్తారు, हाँ रोते हैं, కానీ लेकिन ఆ యొక్క పరిస్థితి ప్రకారము జీవించకు. నువ్వు उस परिस्थिति के अनुसार तुम मत जियो। దేవుని ఆత్మ ప్రకారం జీవించు. खुदा के आत्मा के अनुसार तुम जियो, నడిపింపు ప్రకారం उस జీవించు. खुदा की अगुवाई के अनुसार तुम जियो। హల్లెలూయా. 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 కాబట్టి ఇస్లియే దేవుని ఆత్మ నడిపింపులో మీరు ఉంటే అది మీకు కరెక్ట్ వాటిని బోధిస్తుంది, కరెక్ట్ వాటి దగ్గరికి సక్సెస్ లోకి తీసుకెళ్తుంది మిమ్మల్ని. तुम खुदा के आत्मा के अगुवाई के अनुसार चलोगे तो सही रास्ते पर चलाएगा, सही कामयाबी की ओर वो तुमको चलाता है। హల్లెలూయా. హల్లెలూయా. అదే దురాత్మ వెనుకల పోతే वही अगर दुरात्मा के पीछे जाओगे तो అది మీకు కరెక్ట్ విషయాలు చెప్పట్లేదమ్మా. वो तुम्हें सही बातों को नहीं बोल అందుకే रहा है, ఇన్ని ఓటమిలు మీ జీవితంలో. इसलिए तुम्हारे जीवन में इतना हार है। ఎక్కడ పోయినా గుడ్డుస్తున్నా, जहाँ कहीं भी गए तो पूरा ఎంత शून्य है, సంపాదించిన చివరికి అదే గుడ్డుస్తున్నా. कितना भी कमाओ अंत में वही शून्य पे पहुंच रहे ఎంత हो। ముందుకెళ్ళినా లాస్ట్ కి పోతే అక్కడే డెడ్ ఎండ్. चाहे कितना भी आगे बढ़ने की कोशिश करो वही तुम्हारा डेड एंड हो रहा ఎందుకంటే है, నీ పరిస్థితితో నేను పోతున్నావు, నీ యొక్క ఎమోషన్స్ నువ్వు పోతున్నావు. क्योंकि तुम अपनी परिस्थिति के अनुसार जा रहे, अपने इमोशंस के अनुसार तुम जा रहे हो, దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం పో. लेकिन तुम खुदा की आत्मा की अगुवाई के अनुसार चलो। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి తర్వాత देखिएगा आगे దేవుడు ఇంకా ఎప్పుడు ప్రేమిస్తాడంటే మిమ్మల్ని खुदा और कब तुमसे प्रेम करता है। 2025లో ఈ రీతిగా ఉండండి అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 2025 साल में तुम इस प्रकार से रहोगे का खुदा అప్పుడు तुमसे మంచి कहता है। సక్సెస్ చూస్తారు 2025లో. तो 2025 साल में अच्छी कामयाबी देखोगे రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము तुम। रोमियो की पुस्तक 8वां अध्याय 26వ వచనంలో, 26वें वचन में लिखा है, Romans 8 chapter 26th verse. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా దేవుని ఆత్మ ఏం చేయాలనుకుంటున్నది? और खुदा का आत्मा क्या करना चाहता है? సహాయం చేయాలనుకుంటున్నది. वो सहायता करना चाहता నీకేం है, చేయాలనుకుంటున్నది? वो तुम्हारे लिए क्या करना चाहता है? సహాయం చేయాలనుకుంటున్నది. सहायता करना चाहता है। కాదండి, కానీ మనకి देखिए लेकिन हमको బాగా ఈగో, बहुत ही ज्यादा अहम है। నేను ఎందుకు అడగాల क्यों मैं ऐसा అన్న ఒక मांगना, అహము. क्या कर एक अहम నేను होता है। అన్ని చేయగలుగుతా, मैं सब कुछ कर सकता అన్ని हूँ, చేసుకోగలుగుతా, मैं सब कुछ कर सकता हूँ, చేసుకుంటావు, करते हो, వస్తాయి. आता है, కానీ తర్వాత ఏమైతాయి? लेकिन उसके बाद क्या होता है? కాబట్టి జాగ్రత్త. इससे बड़ी सावधान हो जाओ। కాబట్టి इसलिए ప్రతి దాంట్లో हर बात ఒక में అలవాటు చేసుకో. एक आदत बना దేవా, लो। ఇది చేస్తున్న యేసు ప్రభువా, प्रभु मैं ये कर रहा हूँ, నాకు प्रभु సహాయం చేయ దేవునా, मेरी आप सहायता करो, నీ ఆత్మతోని నాకు సహాయం చేయి. अपनी आत्मा के जरिए मेरी सहायता నువ్వు करो, అడిగేయడం కాదమ్మా, जो तुम्हारे मांगने से नहीं, लेकिन పరిశుద్ధాత్మని నేను నీకు సహాయం చేయడానికి వచ్చిన అంటున్నది. पवित्र आत्मा खुद ये कहते हैं मैं तुम्हारी सहायता करने आया అట్లాంటిది हूँ। నువ్వు वैसे तुम ప్రభువాని నేను చేస్తున్నా, నాకు సహాయం చేయి. प्रभु मैं कर रहा हूँ मेरी सहायता करो, क्या क्या कहना है? చిన్న ప్రార్థన చాలు, एक छोटी सी నాకు प्रार्थना काफी సహాయం है। చేయన్న మాట చాలు. आप मेरी सहायता करो प्रभु, क्या ये बात నీకు ही काफी సహాయం है, చేస్తాడు. वो तुम्हारी सहायता करते ఒక हैं। గుడ్డివాడు एक యేసు अंधा ప్రభు इंसान తెలియని వ్యక్తి यीशु मसीह के बारे में ఆ नहीं రోడ్డు जानता, పక్కన वो కూర్చొని सड़क के पास वो बैठकर ఏమన్నాడమ్మా, क्या कहता है? నాకు సహాయం చేయి అన్నాడు. मेरी सहायता करो कहता है, అంతే, बस उतना ही, ఎక్కువ ప్రార్థన చేయలే, ज्यादा कुछ प्रार्थना नहीं किया ప్రతిరోజు उसने, దేవుని సన్నిధికి పోలే. प्रतिदिन खुद प्रभु के शरण नहीं गया वो, కానీ लेकिन ఆ దావీదు కుమారుని గుర్తుపట్టి उस दाऊद के पुत्र को ఈయన पहचान कर ఒక్కడే నాకు సహాయం ये చేయగలుగుతాడు, अकेले ही मेरी सहायता कर భూలోకంలో सकते हैं, ఎవ్వరు నాకు చేయలేరు. और इस धरती पे कोई नहीं कर सकता ఆ मेरी రీతిగా सहायता। నమ్మి उस प्रकार से నాకు विश्वास సహాయం करके చేయి తండ్రి అని అన్నాడు. అంతే. मेरी सहायता करो पिता के कब ऐसा నువ్వు कहता కూడా है, तुम भी ప్రతి పనిని हर काम को ఎవ్వరు చేయలేని పని कोई नहीं कर सकता, ये నీకు काम నువ్వు కూడా कहकर చేసుకోలేవు. तुम अपने आप से भी नहीं कर దేవుడు सकते, ఒక్కడే చేయగలుగుతాడు అని सिर्फ నమ్మి खुदा अकेला ही कर सकता है, मेरे ప్రతిరోజు लिए నమ్ము, कहकर దేవుడు ఒక్కడే सिर्फ చేయగలుగుతాడు. ये इस बात को मानो कि प्रतिदिन वो ఈ खुदा రోజు ही तुम्हारा వ్యాపారం काम कर सकता है। దేవుడు ఒక్కడే చేయగలుగుతాడు. आज के दिन क्या व्यापार सिर्फ खुदा ఈ ही రోజు कर सकता ఉద్యోగం है దేవుడు कहकर, ఒక్కడే చేయగలుగుతాడు. आज के दिन ये नौकरी से खुदा నేను अकेला పోతే ही कर అక్కడికి सकता పని है, కాదు, चाहे तुमसे वो काम नहीं నేను हो పోతే
లేకపోతే है। ఎవరు రక్షణ పొందరు అక్కడ. मेरे जाने से कोई उद्धार దేవా नहीं पाएगा। నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా, हे प्रभु आप मेरी నీ सहायता ఆత్మ करो, నాకు సహాయంగా ఉండాలా आपकी आत्मा मेरे लिए सहायक के అని तौर पर ప్రతి रहे। పనిలో సహాయంగా అడిగిపో. कहकर जो हर एक काम में सहायता के लिए मांगो खुदा ప్రతి से तुम। దాంట్లో దేవుడు విజయం చూస్తావు, ఆయన ప్రేమని నువ్వు చూస్తావు. और हर बातों में तुम जीत हासिल करोगे, खुदा के प्रेम को तुम देखोगे। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నువ్వు అడగడక ముందే तुम्हारे मांगने से पहले ही పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. वो पवित्र आत्मा ही तुम्हारी सहायता करना चाहता है। ఒకవేళ अगर ప్రతి పనికి పరిశుద్ధాత్మ సహాయం అడగడం నీకు అలవాటు అయిందనుకో, हर एक काम के लिए पवित्र आत्मा की सहायता के लिए मांगना तुमको ఒక్క आदत बनी రోజున तो एक दिन పరిస్థితుల వల్ల కావచ్చు परिस्थितियों के कारण हो सकता తప్పుడు పని చేయాలనుకుంటావు, तुम गलत काम करना चाहते हो, తప్పుడు పని చేయాలనుకుంటావు. तुम कुछ गलत काम ఆ करना चाहते हो, తప్పుడు పనిలో కూడా उस गलत काम में भी నీకు అలవాటు అయింది కాబట్టి तुमको ये आदत है, నీ నోటికి इसलिए ఏమొచ్చేస్తుంది, तुम्हारे मुंह से क्या निकलता దేవా है? ఈ యొక్క తప్పుడు పని అను గాని ఈ ఒక్కరిని నేను బాధించడానికి నేను పోతున్నా, ఒకరిని మోసం చేయడానికి పోతున్నా యేసు ప్రభువా, हे प्रभु मैं किसी को दुख देने जा रहा हूँ, मैं किसी को धोखा देने जा रहा हूँ నాకు प्रभु, సహాయం చేయ నోటి వరకు రాగానే मेरी सहायता करो कि अगर आप मुंह तकाते ही నీలో ఒక తర భయము మొదలైతది. तुम्हारे अंदर एक प्रकार का डर शुरू हो వామ్మో जाता ఈ है, తప్పుడు పని నేను చెయ్యా, मैं ये गलती कभी नहीं నేను करूंगा, దేవుని సహాయం లేని ఏ పని నేను చెయ్యా. मैं बिना खुदा की सहायता के कुछ काम ఈ नहीं करूंगा। 2025 ప్రతిరోజు దేవుని సహాయం ఉండే పని నేను చేస్తా जय इस 2025 प्रतिदिन खुदा की सहायता के साथ అని ही हर एक काम करूंगा, ఎప్పుడు కూడా ఏ తప్పిదములు అడుగు పెట్టకుండా किसी भी प्रकार से कोई भी गलत ఆ कदम ना रखते हुए అలవాటు మిమ్మల్ని కాపాడుతుంది. वो హల్లెలూయా, आदत तुमको बचाए रखेगी। హల్లెలూయా. हालेलुया। దేవుని సహాయం చేయని అడిగే ప్రతి ఒక్కటి దేవుడు నెరవేర్చుడుగాక మీ జీవితంలో. तुम जय खुदा से सहायता के लिए मांगने वाली हर एक बातों को जय खुदा तुम्हारे जीवन में पूरा करे। హల్లెలూయా, హల్లెలూయా. 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 కదండి ఇవి చేస్తే ये करने से ఇవి ఎందుకు చెప్తున్నానంటే ये सब कुछ मैं ఈ किसलिए कह रहा हूँ? 2025లో దేవుడు మిమ్మల్ని ప్రేమించాలంటే इस 2025 साल में को खुदा तुमसे प्रेम करना तो మనుషుల ప్రేమ గురించి మాట్లాడట్లే నేను. मनुष्यों के प्रेम के विषय में बात नहीं कर रहा हूँ దేవుడు मैं। మిమ్మల్ని ప్రేమించాలంటే, अगर खुदा तुमसे प्रेम करना तो దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే अगर खुदा तुमसे प्रेम నీ करेगा तो చుట్టూ నిన్ను तुम्हारे आस पड़ोस सब నిజంగా కరెక్ట్ గా ప్రేమించే వ్యక్తులు ఉంటారు. वाकई में और सच्ची में प्रेम करने वाले लोग లేకపోతే तुम्हारे అబద్ధ आसपास रहेंगे, ప్రేమలన్నీ నీ చుట్టూను వాలిపోతారు. नहीं तो तुम्हारे आसपास पूरे झूठा जो है प्रेम करने वाले लोग 2025లో रहेंगे। లాస్ట్ కి వచ్చేసరికి ముంచే వ్యక్తులు వాలిపోతారు. జాగ్రత్త. जय 2025 साल के खत्म होने तक सब तुम्हें डुबाने वाले लोग तुम्हारे దేవుని चारों ओर हो ప్రేమించే जाएंगे, వ్యక్తులుగా ఉండండి. लेकिन खुदा से प्रेम करने वाले की దేవుడు समान మిమ్మల్ని रहो। ప్రేమించేలాగా ఈ రోజు వాక్యానుసారంగా జీవించండి. खुदा तुमसे प्रेम करे इस प्रकार से वचन के अनुसार तुम आज के दिन से जियो। ఎఫెసీయులకు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం. इफिसियों की पुस्तक उसका 4 अध्याय 30 और 31वां वचन। దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషమును, కోపము, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. హల్లెలూయా. हालेलुया। మరి దేవుని నిన్ను ప్రేమించాలంటే अगर खुदा तुमसे प्रेम करना तो మనుషుల పట్ల मनुष्य के प्रति ప్రేమ కలిగి ఉండండి, प्रेम के साथ रहना है, దయ కలిగి ఉండండి. दया दिखाते हुए रहना అప్పుడు है, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. तब खुदा तुम्हें आशीष देता है। ఈ కోపము క్రోధముతో ఉండకండి, गुस्से और क्रोध के साथ मत रहो, కుళ్ళు కపటంతో ఉండకండి. जो बदले की भावना, जो द्वेष के साथ मत रहो तुम। దేవుడు నిన్ను ప్రేమించాలంటే 2025లో खुदा तुम्हें जो 2025 साल में प्रेम దేవుని करना चाहता है, ప్రేమించండి, పొరుగు వారిని ప్రేమించండి. खुदा से तुम प्रेम करो, अपने पड़ोसी से प्रेम रखो तुम। చూడండి, ఇంతకు ముందు కూడా చెప్పిన देखो इससे पहले भी मैंने कहा అందరూ हूँ, మంచోళ్ళు. सारे लोग अच्छे हैं। పరిశుద్ధాత్మ ఎలాగా ఒప్పిస్తుందో చూడండి. देखो पवित्र आत्मा कैसे अंदर स्वीकार कराता मंचोलो। है कि सारे लोग अच्छे ఇక్కడ ఉన్న हैं। ప్రతి బిడ్డ మంచి బిడ్డ అంట. హల్లెలూయా. यहाँ पे मौजूद प्रत्येक व्यक्ति अच्छा కానీ व्यक्ति है, लेकिन చెడ్డ స్వభావాలు ఉన్నాయి కొందరు. बुरे स्वभाव है ఆ थोड़ों में। స్వభావాన్ని చెడ్డది అంటున్నది కానీ నిన్ను మంచి చెడ్డోడు అనట్లే, చెడ్డదాని. तुम्हारे अंदर के स्वभाव को बुरा कहते हैं, लेकिन तुमको बुरा व्यक्ति कहकर नहीं कहता पवित्र आत्मा। కాబట్టి इसलिए ఈ కోపము క్రోధం కాకుండా ये गुस्सा, ये क्रोध ना होते हुए దయ కలిగి ఉండండి ఇతరుల పైన. अभी से दूसरों के प्रति जो है दया ప్రేమ కలిగి दिखाओ, ఉండండి ఇతరుల दूसरे के పైన. प्रति प्रेम दिखाते అందరిని रहो, ప్రేమించండి. सबसे तुम प्रेम యేసు करो। ప్రభు ప్రేమతోని यीशु मसीह प्रेम के जरिए లోకాన్ని గెలిచిండు, पूरी दुनिया को उन्होंने जीता है। ప్రేమతోని प्रेम से ही మరణాన్ని గెలిచిండు. मृत्यु पर उन्होंने जीत हासिल की है। హల్లెలూయా. हालेलुया। దేవుని ప్రేమ అట్లాంటిది. खुदा का प्रेम इस प्रकार का దేవుని है। ప్రేమ खुदा का प्रेम ఎంత పవర్ఫుల్ అంటే इतना शक्तिशाली है। ఈ రోజు కాదు, ఎన్నడో యేసు ప్రభు నిద్రించి చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు आज के दिन नहीं जी, बहुत समय पहले यीशु मसीह मरकर मुर्दे में से ఈ जी రోజు उठे। నిన్ను గెలుచుకున్నాడు. आज के दिन उन्होंने तुमको ఈ चुना రోజు है। నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావంటే యేసయ్య ప్రేమని బట్టి. आज तुमने यीशु मसीह को माना है, माने तो यीशु मसीह के प्रेम के कारण ही। ఎక్కడో ఉన్నవారు कहीं और रहने वाले అట్లాంటిది वैसा 2020 సంవత్సరాల క్రితము
पहले అట్లాంటిది वैसा ప్రేమతోని ఎదుట ఉన్న నీ భార్యని గెలుచుకోలేవా, భర్తని గెలుచుకోలేవా, పిల్లల్ని గెలుచుకోలేవా? प्रेम के హల్లెలూయా. जरिए क्या तुम अपने पति को अपनी पत्नी को yes. बच्चों को नहीं जीत सकते? ఆ యేసు ప్రభు ప్రేమ పవర్ మీరందరూ మీ యొక్క రిలేషన్స్ లో చూడును గాక. उस यीशु मसीह के प्रेम की शक्ति तुम सब अपने जो है संबंधी व रिश्तेदार में ఈ देखने पाओ। ప్రేయర్ పవర్ లో చూడును గాక. इस प्रेयर पावर में तुम वो देखने ఇది पाओ। బాగా ప్రాక్టీస్ इसकी बहुत ఎలా प्रैक्टिस చేయొచ్చు అంటే, कैसे कर सकते हो? భార్య భర్తలు ప్రాక్టీస్ చేయండి. पति पत्नी वो एक दूसरे के संग करें। కోపం బదులు ప్రేమతో గెలుచుకోండి. जय गुस्से से नहीं लेकिन प्रेम से उन्हें जीतो। అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్యలో, जो भाई है जो बहनें हैं మీ वे సంఘంలో आपस में తోటి సహోదరి మధ్యలో जो है आप कलीसिया में साथी जो है ब्रदर या सिस्टर के కోపంతో साथ కుళ్ళుతోని కాదు, गुस्से व कपट के साथ नहीं, క్రోధంతోని కాదు, क्रोध के साथ नहीं, ఏదో మీకు చేసిండని చెప్పి కాదు. तुम्हारे संग कुछ ना कुछ ऐसा किया మీరు ఆ नहीं, నేర నొప్పియండి, जो तुम उनके ऊपर मत देखो। ఆ నేరాన్ని బంధించండి కానీ వాళ్ళని కాదు. उनके अंदर के उस अपराध को तुम मान लो लेकिन उनको नहीं। కాబట్టి इसलिए ఆ కుళ్ళు క్రోధం కపటం అనేది వదిలేయండి. वो जो है कपट जो है द्वेष और वो सब ప్రేమ అనేది ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ చేయండి. प्रेम इस चीज का अनुभव और प्रैक्टिस तुमको करना है। హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। నేను కావాల్సుకొని కొందరితో మాట్లాడుతున్నప్పుడు थोड़े लोगों से जब मैं बात करता हूँ तब కావాల్సుకొని ఎందుకు బ్రదర్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని అంట. जानबूझ के कहते हैं ऐसा सब क्यों करते हो आप? వాళ్ళు वे लोग రియాక్షన్ చూడడానికి, रिएक्शन देखने के लिए, వాళ్ళు ప్రేమ ఉందా లేకపోతే నిజంగా అలాంటి కోపం కుర్లు కపటం ఉన్నదా అని, उनमें वाकई में प्रेम है या वाकई में उनमें गुस्सा है, वो कपट वो द्वेष దాన్ని है బట్టి के कारण। వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ ఉంటా. उस हिसाब से मैं उनसे जो सुसमाचार को प्रकट करता हूं। హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ప్రేమని ప్రాక్టీస్ చేయండి. అట్లా प्रेम का उस तरह से तुम्हें प्रैक्टिस करना है। తర్వాత చివరిగా 2 కొరింథీ दूसरा कुरिन्ती की पुस्तक 13 అధ్యాయం 14 వచనం. 13 अध्याय उसका 14 वचन। 2 కొరింథీ 13 అధ్యాయం 14 వచనం చూడండి. 2025లో దేవుడికి ఇష్టడుగా ఎలా ఉండాలో 2025 साल में खुदा के लिए प्रिय व पसंदीदा कैसे रहना है इस बारे में हम 2 देखते हैं। కొరింథీ दूसरा कुरिन्ती की पुस्तक 13 అధ్యాయము 13 14 వచనం. अध्याय उसका 14 वचन। ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును పరిశుద్ధాత్మ ఏం కావాలంట? पवित्र आत्मा का क्या रहना चाहिए? పొందుకోవాలా? पाना है क्या? పొందుకోండి. पाओ तुम। పొందుకున్నట్టు కూడా ఉంది బైబిల్లో. पाना इस विषय में भी लिखा తర్వాత है बाइबल में। పరిశుద్ధాత్మ తాకాల నిన్ను, पवित्र आत्मा तुम्हें छुए क्या? తాకడం కూడా ఉన్నది. हाँ, पवित्र आत्मा का छूना ये भी है। పరిశుద్ధాత్మ నీలో ఊదబడుతుందని కూడా రాస్తున్నది. पवित्र आत्मा तुम्हें फूका जाता है कि कभी కానీ लिखा ఇక్కడ है, ఏం రాస్తున్నది? लेकिन यहाँ पर क्या लिखा है वचन में? పరిశుద్ధాత్మ पवित्र आत्मा का ఏంటది? क्या है? అందరు చెప్పాలా? सब लोग बोलिएगा। పరిశుద్ధాత్మతో ఏం చేస్తారు మీరు? पवित्र आत्मा के साथ क्या करोगे ఆ? तुम? ఏం చేస్తారు? क्या करोगे? సహవాసం. सहवास माने संगति। హల్లెలూయా. हालेलुया। మీ భార్య భర్తలు కలిసి సహవాసం చేస్తున్నారు. तुम्हारे पति और पत्नी तुम मिलकर जो है చేయి सहवास చేయి करते हो, పట్టుకొని ప్రతి దాంట్లో నడుస్తున్నారు. हाथ में हाथ डालकर हर बातों में चलते हैं। ప్రతి సహవాసం చేస్తున్నారు మీ స్నేహితులతో. जो है तुम जो सहवास करते हो अपने दोस्तों के साथ, ఈ సహవాసం ఉన్నది. यह सहवास है। ప్రేయర్ పవర్ తో సహవాసం చేస్తున్నారు. प्रेयर पावर जो है यह सहवास वो संगति మరి बनाता అట్టనే है। उसी प्रकार से పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి మీరు. पवित्र आत्मा के साथ तुम्हें सहवास और संगति बनाए रखना है। నా దృష్టిలో అయితే నేను అనుకునేది ఏంటంటే, मेरी नजरों में ये जो मैं सोचता हूँ, పొందుకోవడం కన్నా पाने से तो ज्यादा ఇంపార్టెంట్ అవన్నీ కూడా वो तो जरूरी है, తాకబడడం కన్నా छुए जाना उसके बाद పరిశుద్ధాత్మతోని సహవాసం చేయడం చాలా ముఖ్యము. पवित्र आत्मा के संग सहवास संगति बनाए रहना वो నువ్వు बहुत जरूरी పొందుకుంటుంటే, है। तुम पाते रहे तो నువ్వు पवित्र ఎప్పుడైతే आत्मा को, లోకంలో వెళ్ళి కార్యాలు చేస్తున్నావు అనుకో, जब तुम दुनिया में अपने कार्यों को करते हो, నువ్వు బలహీనపడుతూ ఉంటావు, మళ్ళీ పొందుకుంటా ఉండాలా. तुमको जो बार बार उस पवित्र आत्मा को కానీ पाते रहना ఒక్కసారి है। నువ్వు సహవాసం చేయడం అలవాటు అయిపోయింది అనుకో, लेकिन एक बार उस पवित्र आत्मा के నువ్వు संग ఇంకా सहवास करना ఎక్కడికి सीख వెళ్ళినా जाओगे तो तुम जहाँ कहीं भी जाओ పరిశుద్ధాత్మ పొందుకోక మునిపే तो पवित्र आत्मा को पाने से पहले ही పరిశుద్ధాత్మ నీ తోడు ఉంటాడంట. पवित्र హల్లెలూయా. आत्मा तुम्हारे साथ रहता है। हालेलुया। పరిశుద్ధాత్మ సహవాసం అట్లాంటిది. पवित्र आत्मा का सहवास इस तरह से ఆ है। సహవాసం చేయి పరిశుద్ధాత్మతో. उस पवित्र आत्मा के संग इस तरह से सहवास करो। సహవాసం చేసినప్పుడు सहवास करने ఒక से స్నేహితుడుగా నీ పక్కన ఉంటాడు. एक दोस्त के जैसे वो तुम्हारे पास నువ్వు रहेगा, చెప్పక ముందే నిన్ను అర్థం చేసుకుంటూ ఉంటాడు. तुम्हारे बोलने से पहले वो तुमको समझेगा, రాబోయే శోధనలు ఆయన కొట్టివేస్తూ ఉంటాడు. आने वाले शोधन और परीक्षा को वो दूर करेगा। ఆ పరిశుద్ధాత్మ సహవాసంలో ఉండండి उस ప్రతి पवित्र ఒక్కరు. आत्मा के सहवास में प्रत्येक व्यक्ति रहे। హల్లెలూయా. हालेलुया। ఈ రీతిగా ఉంటే, इस प्रकार से रहोगे ఈ तो, రీతిగా ఉంటే इस प्रकार से तुम ఈ रहोगे तो 2025లో इस 2025 మీరు साल में తప్పక చూడండి. तुम जरूर ये देखोगे 2025లో कि 2025 साल డిసెంబర్ में 31 లో जय दिसंबर మీరు 31 तारीख में కృతజ్ఞతాస్తుతులు చెప్పి బయటికి వస్తారు. హల్లెలూయా. धन्यवाद स्तुति कहते हो तुम
बाहर निकल कर आओगे। ఒక हालेलुया। సాక్షిగా నేను చెప్తా ఉన్నాను, एक गवाह के तौर पे मैं कह रहा हूँ, ఇవన్నిటిని నేను సరిదిద్దుకుంటూ నా జీవితంలో ముందుకు వస్తా ఉన్నా. इन सारी बातों में अपने आप को मैं सुधारता हुआ अपने जीवन కోపము में आगे గాని रहा हूँ। ప్రతిదీ సరిదిద్దుకుంటూ ప్రేమలో ఎదుగుతూ వస్తున్నాం మేము. गुस्सा हो जो कुछ भी हो, उसे अपने से दूर करते हुए, हमें सुधारते हुए, अपने आप को प्रेम में सहवाసం बढ़ते చేస్తూ हुए వస్తున్నాము. सहवास करते हुए మా आगे बढ़ ఆలోచన रहे కాదు, हैं। जैसे हमारे विषय ఒకప్పుడు में మా ఆలోచన, नहीं, कभी भी हमारी सोच नहीं, కానీ కొన్ని సంవత్సరాల నుంచి దేవాని నడుపు ప్రకారం అని వస్తున్నాం మేము. लेकिन थोड़े सालों से खुदा आपकी अगुवाई के अंदर हम తప్పక चलते आ रहे हैं। కృతజ్ఞతలతోని బయటకు వస్తున్నాము. जरूरी हम धन्यवाद स्तुति के साथ ही बाहर आ చెప్పలేనంత रहे हैं। కృతజ్ఞతతోని బయటకు వస్తున్నాము. शब्द में बयान ना कर सके इतनी जो धन्यवाद स्तुति के साथ हम बाहर निकलते हैं। హల్లెలూయా. हालेलुया। 2024 కూడా 2024 నేను साल మా भी కుటుంబం అంతా కూడా मैं और मेरा परिवार भी కృతజ్ఞతతోని బయటకు వచ్చి ఉన్నాం. धन्यवाद स्तुति के साथ ही बाहर आए దేవుడు हैं। చేసిన మేలను బట్టి బయటకు వచ్చి ఉన్నాం. खुदा की भी भलाई के कारण हम ఈ जो बाहर రీతిగా आए हैं। నడిపింపబడినాం కాబట్టి, इस प्रकार से हम चलाए गए हैं, इसलिए చెప్పలేని రీతిగా, जब बोल नहीं सकते, बयान ఒక్క ना कर విషయమని सकते, కాదు, जो एक विषय में ही नहीं, లోకాంతరమైన విషయాలని కాదు, दुनियादारी के विषय ही नहीं, దేవుని సంబంధించిన విషయాలు, खुदा के संबंधित विषयों में మరి भी, భూలోక సంబంధించిన और విషయాలు, इस पृथ्वी के संबंधित विषयों में भी, సంఘ విషయాలలో कलीसिया के विषय में भी కృతజ్ఞతతోని బయటకు వచ్చి ఉన్నాం. धन्यवाद स्तुति के संग हम बाहर आए మరి हैं। కేవలము और सिर्फ ప్రేయర్ పవర్, సేవకుడు వాక్యం చెప్పాలా, సేవకుడే ఆరాధన చేయాలా, సేవకుడే పొందుకోవాలన్నీ కాదు. प्रेयर पाव का सेवक ही वो आराधना करे, प्रेयर पाव का सेवक ही वचन बोले, प्रेयर पाव का सेवक ही वो पाए के करना ही। ప్రతి బిడ్డ ఈడ సేవ చేయాలా, ప్రతి బిడ్డ పొందుకోవాలా, ప్రతి బిడ్డ ఆశీర్వదింపబడాలా, ప్రతి బిడ్డ కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా. यहाँ पर मौजूद प्रत्येक व्यक्ति जो वो सेवा करे, प्रत्येक व्यक्ति प्रार्थना करे, प्रत्येक व्यक्ति वो पाए, और प्रत्येक व्यक्ति आशीषित हो, प्रत्येक ఈ व्यक्ति जो రోజు धन्यवाद स्तुति के संग వాక్యానుసారంగా जाए। జీవించండి. आज के दिन कहा गया वचन के దేవుని अनुसार तुम ఆశీర్వాదం जियो, పొందుకోండి. खुदा की आशीषों को तुम దేవుడి पाओ। వాక్యాన్ని మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. प्रभु इस वचन को और आपको बहुत आयत की आशीष से भर दे। ఆమేన్. స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా. హోసానా హోసానా అని ఈ సంవత్సరం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. మరి మీ పరిశుద్ధాత్మకి నైనా అనుకూలంగా నైనా మేము మీ యొక్క నడిపింపులో ఉండును గాక. ప్రతిదినైనా నీ వాక్యానుసారంగా ఉండును గాక. దేవా, సొంత తలంపులని కొట్టివేయండి దేవా. పరిశుద్ధ దేవా యేసు ప్రభువా, మరి యేసు ప్రభువా, ప్రతిదినైనా మీకు సహాయంతో మేము ముందుకు వెళ్ళాలా. ఈ యొక్క సంవత్సరం అంతా మరి యేసయ్య ప్రేమ మా పైన ఉంది అని ప్రతి నోరు ఒప్పుకునేలాగా నీ ఆత్మ నడిపింపు దయచేయమని, యేసయ్య ప్రేమ ప్రేయర్ పవర్ మీద ఉన్నది అని ఒప్పుకునేలాగా నీ ఆత్మ నడిపింపు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరణాత యేసు ప్రభువా, త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం, తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. మన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.